రైట్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై విచారణ కోసం సుప్రీంకోర్టు విధించిన గడువు ముగిసిన స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానుంది. అయితే విచారణ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విచారణ గడువు పెంచాలని కూడా స్పీకర్ కూడా సుప్రీంకోర్టును కోరినట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయగా 2 ఎమ్మెల్యేలు ఇప్పటికీ స్పందించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులకు స్పందించిన మిగతా 8 మంది ఎమ్మెల్యేలపై 2 విడతల్లో సాగిన స్పీకర్ విచారణ నిన్న పూర్తయింది. దీంతో నోటీసులకు స్పందించని 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కూడా అయితే ఉత్కంఠ నెలకొంది. ఇటు స్పీకర్ నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్రంలో అయితే మరో 2 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. అచ్చం పశ్చిమ బెంగాల్లో ముకుల్ రాయ్ ఎపిసోడ్ తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల తరహాలోనే ఉంది. అక్కడ కూడా హైకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించలేదు. ఇక్కడ కూడా అక్టోబర్ 31లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని తేల్చాలని స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించింది. కానీ స్పీకర్ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అయితే అనర్హత విధించే అంశంపై ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్ఎస్ మరోసారి న్యాయ పోరాటానికి దిగింది. గత జూలై 31న సీజీఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ కార్యాలయం అమలు చేయలేదు. స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక స్పీకర్ కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టే అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో కలకత్తా హైకోర్టు తీర్పు ఆసక్తి రేపుతున్నది.